యాక్చువల్‌గా మేమైతే ఈ ఫుల్ మూన్ డేకి అరుణాచలం వెళ్దామని అనుకున్నాము. కానీ మాకు తెలీదు ఈ పౌర్ణమి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తదంట. ఇదైతే అక్కడికెళ్ళినాక ఒక పెద్దాయనైతే చెప్పాడు. మేమైతే ఒక కార్‌ని రెంట్‌కి పెట్టుకొని ముందు రోజైతే బయలుదేరాము. ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కో నిమిషం ఒక్కొక్క దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాము. నేనైతే మా అన్న వాళ్ళ ఫ్రెండోళ్ళతో అయితే వెళ్ళాను. ఇంకా కరెక్ట్‌గా కాళహస్తి దగ్గరికొచ్చేటప్పటికి టైం అయితే 8 అవుతుంది. ఇది చూడండి కొండపైన శివుడు ఎలా కనిపిస్తున్నాడో. మేమైతే ఒక బ్రో కోసం కరెక్ట్‌గా 5 మినిట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేసాము. తర్వాత మళ్ళా బయలుదేరాము. వెళ్తూ ఉంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను నాకైతే నైట్ జర్నీ అంటే చాలా ఇష్టము. కానీ ఎప్పుడు ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. అదీ కాకుండా మా పేరెంట్స్ చెప్పి పంపించారు. నువ్వు జాగ్రత్త అని. ఇది చూసారా ఈ గుడి ఎలా ఉందో. ఇదైతే ఒక్కుల మాత టెంపుల్ అంట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? ఇది చూసారా ఈ కొండ మీద మంటలు ఎలా వస్తున్నాయో. నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఈ మంటలు ఎలా వస్తాయి అక్కడికి? ఎవరో ఒకడు నాలాంటి దూల పురుషుడు అక్కడికెళ్ళి మంట పెట్టాడా? లేకపోతే అవిష్టంగా అదే నేచురల్ గా మంటొచ్చిందా? మొత్తానికి ఏదో జరిగింది. కానీ ఆ కొండపైన అయితే ఒక విధ్వంసం జరుగుతుంది. అలా వెళ్తూ ఉంటే తిరుపతిలో కొంచెం పని ఉంటే ఈ గుడి దగ్గరైతే ఆగాము. కొద్ది సమయం తర్వాత చల్లగా ఒక కొబ్బరి బొండం అయితే కడుపులో వేసాము. తర్వాత వెళ్తూ ఉంటే ఒక పోలీస్ మామ అయితే ఆపాడు. ఎందుకని చాలా భయపడ్డాము. తర్వాత తెలిసింది ఒక కార్‌ని ఏదో పక్కన పెట్టాలంట. అక్కడ మ్యాజిక్ ఏందంటే ఆ కార్ బ్రేక్ డౌన్ అయింది. సరేలే ఎలాగో అలాగా అక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చి తినడానికైతే ఆగాము. మొదలే నైట్ జర్నీ ఎక్కడైనా తింటే స్టమక్ అప్సెట్ అవుతుందని ఒక అన్న అయితే పెరుగన్నం మరియు పులిహోర అయితే తెచ్చాడు. దాన్నైతే శుభ్రంగా తినేసాము. నేనైతే పెరుగన్నం తిన్నాను, అందుకని పులిహోర తిన్నాను. తర్వాత డైరెక్ట్ గా మన ఆంధ్ర బోర్డర్ దగ్గర అయితే ఆపారు. అదేదో పర్మిట్ ఏదో తీసుకోవాలంట, అందుకని ఆపారు. ఇంత దూరం వెళ్తున్నాము అయితే పెట్రోల్ పట్టేయాలి కదా, అందుకని ఒక 35 లీటర్ల దాకా పెట్రోల్ పట్టించాడు డ్రైవర్ అన్న. ఇది చూడండి ఈ బ్రో దేంతో ఆడుతున్నాడు. ఇలా పెట్టుకొని కానీ మనం కానీ ఊర్లో వెళ్తే చాలా మంది భయపడిపోతారు. ఎవరు భయపడతారో తెలుసు కదా. వీళ్ళైతే ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్ చేశారంట. చాలా మంది కూడా భయపడ్డారు అనుకోండి. వచ్చేసాం ఇంకా తమిళనాడులోకి అడుగు పెట్టేసాము. ఎటు పక్క చూసినా తమిళ్ బోర్డులే ఉన్నాయి. మనకు ఒక మొక్క కూడా రాదనుకోండి. ఇక్కడైతే మా కారుని అయితే ఆపేశారు. ఇక్కడ నుంచి లోపలికి పంపించారంట. ఇక్కడ నుంచి గాలిగోపురం దగ్గరికి కరెక్ట్‌గా 7 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట. అందుకే ఆటో మాట్లాడుకున్నాం. మనిషికి ₹50 అడిగాడు. ఏం చేయలేక ఎక్కామనుకోండి. ఇదంతా జరుగుతూ ఉంటే ఒక కామెడీ జరిగింది. నా పక్కన ఒక కారు ఉంది కదా, అదైతే ట్రాఫిక్ పోలీస్ కారు అది. ఆయన వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళాడు. పక్క నుంచి ఇంకో పోలీస్ వచ్చి దానికైతే ఫైన్ వేసేసాడు. తర్వాత ఏదైనా కొట్టుకుంటారేమో పాపం. సర్లేండి ఇవన్నీ మనకెందుకు, ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాము. ఆటోలో వెళ్తా ఉంటే మీరు నన్ను అడగచ్చు కొన్ని కార్లు వెనకాల వస్తున్నాయి కదా అని. అవైతే టీఎన్ రిజిస్ట్రేషన్, మాదైతే ఏపీ రిజిస్ట్రేషన్, అందుకని మా దాన్ని లోపల పంపించలేదు. అలా తీసుకెళ్లి మమ్మల్ని అయితే గాలిగోపురం దగ్గరలో అయితే దించేశాడు. ఇక్కడ ఎట్టు పక్క చూసినా జనాభా ఉన్నారు. ఇక్కడ నడవడానికే సందు లేదురా అంటే మా ఊరు చూడండి కేక్ ఎత్తుకొస్తున్నాడు. ఈ రోజు అయితే మాలో ఒకరు బర్త్డే, అందుకని కేక్ కట్ చేద్దామని అయితే ఇక్కడ ఆగాము. హీరో వాళ్ళు బాగుంటుంది హీరో. పబ్లిక్ రియాక్షన్ వాళ్ళు చెప్పారు కదా. థ్యాంక్స్. అలా కేక్ కట్ చేసి కొన్ని ఫోటోలు దిగి అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని మందికి కేక్ పంచేసి అక్కడి నుంచి బయలుదేరేసాము. నాకైతే ఆ గోపురం చూడంగానే ఏదో ఫీలింగ్ గూస్ బంప్స్ వచ్చేసాయి అనుకోండి. ఇంకా ఈ జనాభాని అలా అలా తప్పించుకుంటూ గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. మనమైతే కొబ్బరికాయ తేలేదు అనుకోండి. దేవుడికైతే బలంగా దండం పెట్టుకున్నాను నా సబ్స్క్రైబర్స్ బాగా ఉండాలని. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ బాగుంటేనే కదా నేను బాగుంటాను. ఓం నమః శివాయ. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది తప్పిపోతే అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకొని గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. ఫస్ట్ అయితే ఏం అనిపించలేదు కానీ వెళ్తూ ఉంటే తెలుస్తుంది కింద సన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉన్నాయి. వెళ్తూ ఉన్న కొద్ది దూరానికి ఇక్కడైతే పెద్ద క్యూ కనిపించింది. ఏందిరా అని చూస్తే ఇక్కడైతే ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 20 నిమిషాలు అయింది. ఇంకా మళ్ళా మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము.
ఇంకా దారిలో ఫారినర్స్ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళాను లేదు, అస్సలు నేను అనుకోనే లేదు అట్లా జరిగింది. ఇంకేం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.